అరుణ్ ప్రభు డైరెక్షన్ లో బిచ్కట్ సినిమాతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ హీరోగా, తృప్తి రవీందర్, రియా జిత్తు హీరోయిన్లుగా, శల్ మురుగన్, సునీల్ కృపాలాని తదితరులు నటించిన మూవీ భద్రకాళి. ఈ సినిమా తమిళతో పాటు తెలుగులో కూడా ఈ శుక్రవారం విడుదల చేశారు. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ సినిమా స్టోరీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సెక్రటేరియట్ లో పవర్ బ్రోకర్ గా పేరు తెచ్చుకున్న కిట్టు, అదే హీరో విజయ్ ఆంటోనీ, ఎలాంటి పనినైనా ప్రభుత్వ అధికారుల్ని, రాజకీయవేత్తల్ని ఉపయోగించి పూర్తి చేయగలరు. కేంద్ర మంత్రి తాలూకా 800 కోట్లు భూ లావాదేవీలను పనిచేస్తున్న సమయంలో ఓ ఎమ్మెల్యే మర్డర్ అవుతుంది. దీని వెనుక కిట్టు ఉన్నాడని ఆ కేంద్ర మంత్రికి తెలుస్తుంది. మరోపక్క అభ్యంకర్, అదే సునీల్ కృపాలాని చెప్పిందే పొలిటికల్ లీడర్లు చేస్తుంటారు. కిట్టు అభ్యంకర్ దృష్టిలో పడతాడు. కిట్టు గురించి ఎంక్వైరీ చేస్తే 6,000 కోట్ల రూపాయలు కమిషన్ ద్వారా సంపాదించాడని తెలుసుకుంటాడు. రాష్ట్రపతి అవ్వాలన్న అభ్యంకర్ని కిట్టు అడ్డుకుంటాడు. కిట్టుకు అభ్యంకర్కు విరోధం ఏమిటి? అభ్యంకర్ను కిట్టు ఎందుకు అడ్డుకోవాలనుకున్నాడు? ఈ కమిషన్ ద్వారా సంపాదించిన 6,000 కోట్ల రూపాయలు కిట్టు ఏం చేశాడు? ఆ డబ్బును టాస్క్ ఫోర్స్ టీము వెనక్కి తీసుకోగలిగిందా లేదా? కిట్టు బ్రోకర్గా ఎందుకు మారాడు అనేది ఈ సినిమా కథ. ఈ సినిమా ఎలా ఉందంటే, ఫస్ట్ హాఫ్ లో పవర్ బ్రోకర్గా హీరో ఎంట్రీ, అతను చేసే పనులు చూపిస్తూ ఈ సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. కేంద్ర మంత్రి భూ లావాదేవీల దగ్గర నుండి ఈ సినిమాపై ఇంకా ఇంట్రెస్ట్ పడుతుంది. హీరో ఆడే మైండ్ గేమ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది. హీరో గురించి అభ్యంకర్ తెలుసుకోవడం, టాస్క్ ఫోర్స్ ని రంగంలో దించడం, ఇంటర్వ్యూటిస్ట్ తో సెకండ్ హాఫ్ పై ఆసక్తి పెరుగుతుంది. కానీ సెకండ్ హాఫ్ ఆశించిన స్థాయిలో ఉండదు. ప్రీ క్లైమాక్స్ వరకు చాలా గా ఉంటుంది. దీంతో కిట్టి గురించి వచ్చే ఫ్లాష్ బ్యాక్ బోరింగ్ గా చాలా గా అనిపిస్తుంది. క్లైమాక్స్ వచ్చే ట్విస్ట్ కూడా అంతగా ఆకట్టుకోదు. సినిమా ఎక్కడ ముగించేలో కూడా డైరెక్ట్ కొంత కన్ఫ్యూజ్ అయ్యేలా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా స్లో అయింది. ఈ సినిమాలో నటున్నట్ల పెర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, కిట్టు పాత్రలో విజయ్ ఆంటోనీ వన్ మ్యాన్ షో చేశాడని చెప్పాలి. విజయ్ ఆంటోనీ నటనతో ఆకట్టుకున్నాడు. మరోపక్క ఈ సినిమాకు సంగీతం కూడా అందించాడు. ఈ సినిమాలో పాటలు అంత బాగలేకపోయినా బీజిఎంతో పర్వాలేదు అనిపించాడు. హీరో భారీగా తృప్తి రవీందర్ తన పాత్ర తగ్గట్టు నటించింది. విలన్ పాత్రలో సునీల్ కృపాలాని, మాతృ పాత్రలో శల్ మురుగన్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు. మిగతా నటులు కూడా తన పాత్ర తగ్గట్టు నటించారు. డైరెక్టర్ అరుణ్ ప్రభు ఈ సినిమా ఎంచుకున్న పాయింట్ థ్రిల్లింగ్ ఉన్న సెకండ్ హాఫ్ ఇంకొద్దిగా కేర్ తీసుకుంటే బాగున్ను. ఈ సినిమా నడిపించి తీరు బాగున్నా కొద్దిగా ఏం చెప్పాలనుకున్నాడో దాంట్లో క్లారిటీ మిస్ అయ్యాడు. సినిమా ఆటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పై ఇంకాస్త దృష్టి పెట్టుంటే బాగున్ను. నిర్మాణ వీళ్ళు బాగున్నాయి. ఈ సినిమా ఓ రెవెంజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కించారు. ఓవరాల్ గా ఈ సినిమా అందరికైతే నచ్చదు. ఏ పొలిటికల్ థ్రిల్లర్ విజయ్ ఆంటోనీ సినిమాలు ఇష్టపడే వారికి కొద్దిగా గొప్ప నచ్చుతుంది. మన సినీ జాతర ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ 2.5 అవుట్ ఆఫ్ 5కి.